అయితే మనమందరం ఎవరింట్లో వాళ్ళని కూర్చుని ఆలోచించుకుంటున్నామని మనమందరం ఒక చోట రావటం కోసం వాళ్ళు ఒక అవకాశం కల్పించారు. సరే, దీన్ని మనమందరం సంఘటితంగా ఉన్నాము అనే ఒక మెసేజ్ని మట్టుకు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇక్కడ అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. అలాగే ఇవాళ మీడియాలో చూస్తుంటే మళ్ళీ ఒక కొత్త వేవ్ ఒకటి వస్తుంది. మన హైదరాబాద్లో ఇదివరకు ఇలాంటి చర్చలు జరిగేవి కాదు. ఏంటి అంటే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం మాట్లాడాలి అనే దాని గురించి, అంటే అది చాలా చిన్నగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఒక మధ్యతరగతి మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక హోమ్ మినిస్టర్ చీరే కట్టుకోవాలి అని ఒక ఆవిడ చెప్తుంది. ఇప్పుడు అసలు మన భారతదేశం ఎంత విశాలమైంది, ఇక్కడ ఎన్ని రకాల వస్త్రధారణలు ఉన్నాయి, ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి అనేది మర్చిపోయి, అంటే వాళ్ళకి అసలు ఇది హిందూ దేశమేనా అని మాట్లాడుతుంది. మరి వాళ్ళు ఎందుకో అంతలా ఆవేశాన్ని తెచ్చుకుని మాట్లాడుతున్నారు. ఇంకా రేపటి రోజున ఇంకా తిండి గురించి కూడా మాట్లాడతారు. మనం ఏమనుకున్నామంటే యూపీ బీ ఫెస్టివల్లో మాట్లాడారు. మామూలు పద్ధతుల్లో కూడా ఇంట్లోకి వెళ్ళి మరీ వెతికి లాగి పీకి యూపీ అటు సైడ్ చేస్తుంటే, అబ్బా మనకి ఎట్లయినా హైదరాబాద్ చాలా సంస్కారవంతమైంది, సంస్కృతి ఉంది ఇక్కడ, మన దగ్గర ఇట్లాంటివి లేవులే అని మనం చాలా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఇది కూడా వస్తుంది. ప్రతిదీ రాజకీయం చేసేస్తున్నారు. దాని వెనకమాల ఎవరున్నారనేది మనకే బాగా తెలుసు. కానీ వాళ్ళని ఎదుర్కోగలిగింది కూడా మనమే. అది నేను బలంగా నమ్ముతున్నాను. అది మనం కలిసి ఉంటేనే చేయగలుగుతాం. ఇలా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవటం కాకుండా, ఇవన్నీ మనం ఎప్పుడో మాట్లాడేసాం కదా అని చెప్పి మనం కొంచెం ఒక రకంగా కాస్త పాస్ తీసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా లెఫ్ట్ భావజాలం ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే విరసం ఇవన్నీ ఉండటం వల్ల మనం చాలానే మాట్లాడేసాం. కానీ ఇప్పుడు అసలు మాట్లాడే సమయం అని నాకు అనిపిస్తుంది. మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ.